నరాలు తెగేలా కష్టపడితేనే నీ తరాలు గుర్తుండిపోయే సక్సెస్ అనేటువంటిది నీ చెంతకు చేరుతుంది మిత్రమా, గుర్తుపెట్టుకో. ఈ సమాజంలో నువ్వు ఏ పొజిషన్లో ఉండాలి, నీ పేరు పక్కన నీకు ప్రొఫెషన్ అనేటువంటిది ఉండాలి అనే స్థాయిలో నువ్వు ఎదుగుతావని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీ శత్రువు బల్బుతో నీ ముందు మాట్లాడాడు, నీ శత్రువు నీకు అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడాడు. వాడు బల్బుతో మాట్లాడితే 2025 జాబ్ క్యాలెండర్లో గెలుపుతో సమాధానం ఇవ్వాలనేటువంటిది నా యొక్క నమ్మకం. నమస్తే మిత్రులారా, 2025 జాబ్ క్యాలెండర్లో నీ జాబ్ ఏది అనేటువంటిది డిసైడ్ చేసుకున్నావా? ఒకవేళ డిసైడ్ చేసుకోకపోతే డిసైడ్ చేసుకునేటట్టుగా ఈ వీడియో మీ ముందు ఉంచుతున్నా. నేను మాట్లాడేటువంటి మాటలు కొద్దిగా అంటే మీ మనసును నొప్పించితే నన్ను మన్నించండి. అదేవిధంగా మీ మనసుకు తప్పుగా అనిపిస్తే క్షమించండి, కానీ నిజమే అనిపిస్తే మాత్రము అభినందించండి. ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే 2025 జాబ్ క్యాలెండర్లో నీ యొక్క జాబ్ అనేటువంటిది డిసైడ్ చేసుకునేటువంటి అర్హత నీకు మాత్రమే ఉంది మిత్రమా, ఆలోచించుకో. మరి నువ్వు డిసైడ్ చేసావా లేదా? నీకు నువ్వు డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అండ్ డిసిప్లిన్గా నువ్వు ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేటువంటిది సాధించగలవు. నీ శత్రువు బలుపుతో కొట్టాడు, నీ శత్రువు బల్బుతో నీ ముందు మాట్లాడాడు, నీ శత్రువు నీకు అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడాడు. వాడు బల్బుతో మాట్లాడితే 2025 జాబ్ క్యాలెండర్లో గెలుపుతో సమాధానం ఇవ్వాలనేటువంటిది నా యొక్క నమ్మకం. కాబట్టి ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఎస్ఆర్ నో కామెంట్ చేయి. తప్పకుండా నువ్వు ఇంతకుముందు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినావు అనేటువంటిది వదిలిపెట్టు. ఇప్పుడు కావాల్సింది ఏంది, మనం చెయ్యబోయేటువంటిది ఏంది అనేటువంటిది క్లారిటీ ఉండాలి. వాటిపైన కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెంచుకోవాలి. అసలు ఏంది, ఇప్పుడు వరకు చదివింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుంచి చదివేటువంటిది ఒక ఎత్తుగా భావించి ఇదే చివరి ప్రయత్నంగా భావించండి. ఇంతకుముందు అనేక ఎగ్జామ్లు ప్రిపేర్ అయినా సరే వదిలిపెట్టు. ఇప్పుడే కొత్తగా ఫ్రెష్గా ప్రిపేర్ కావాలనుకున్నావు, ఇంకా లైన్లోకి ఇప్పుడు వస్తున్నావు. మొదటి అడిగే బలంగా వేస్తే తప్పకుండా సక్సెస్ నీ ముందొచ్చి నిన్ను సెల్యూట్ చేస్తుంది మిత్రమా, గుర్తుపెట్టుకో. తరాలు తెగేలా కష్టపడితేనే నీ తరాలు గుర్తుండిపోయే సక్సెస్ అనేటువంటిది నీ చెంతకు చేరుతుంది మిత్రమా, గుర్తుపెట్టుకో. చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటాను. ఎందుకు చెప్తున్నాను, 2025 జాబ్ క్యాలెండర్లో నీ జాబ్ అనేటువంటిది డిసైడ్ చేసుకునేటువంటి గుండె ధైర్యం నీకు మాత్రమే ఉంది. నువ్వు పోలీస్ జాబ్కు ప్రిపేర్ అవుతావా, లేకుంటే నువ్వు గురుకుల జాబ్కు ప్రిపేర్ అవుతావా, లేకుంటే ఇప్పుడున్నటువంటి అంగన్వాడీ జాబ్కు ప్రిపేర్ అవుతావా, విఆర్ఓ జాబ్కు ప్రిపేర్ అవుతావా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు ప్రిపేర్ అవుతావా, డిఎస్సికి ప్రిపేర్ అవుతావా, నీ గోల్ ఏంటి అనేటువంటిది కామెంట్ చేయి. దానికోసము ప్లానింగ్ చెయ్యాలి. ఎందుకు చెప్తున్నా అంటే అసలు చదువుతానా, జాబ్ కొడతానా లేదా అనేటువంటిది నీ అంతటా నువ్వు డిసైడ్ కా. ఫస్ట్ డిసైడ్ అయినావు, ఇంకా అంటే డిసైడ్ చేసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించు, 10 మంది సలహాలు తీసుకొని తప్పకుండా డిసైడ్ అయినావనుకో, ఎలాగైనా జాబ్ కొట్టాలని డిసైడ్ అయినావనుకో మిత్రమా, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించడం అనేటువంటిది ఏముంటుంది, డిసైడ్ కాకముందు 10 సార్లు ఆలోచించు, కానీ డిసైడ్ అయ్యే తర్వాత 100 సార్లు ఆ యొక్క జాబ్ కోసమే ఆలోచన చెయ్యాలి. ఆ జాబ్ కోసమే నీ యొక్క ఆచరణ ఉండాలి. ఆ జాబ్ కోసం ఈ యొక్క ఆశా శ్వాసగా బతకగలిగితే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది నీ చెంతకు చేరుతుంది. అసలు జాబ్ కొడతాం, జాబ్కు ప్రిపేర్ కావాలి, డిసైడ్ అయినావు, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నావు. ప్రిపరేషన్ స్టార్ట్ చేసావంటే ఎలా చేయాలి మరి ఒక్కసారి ఆలోచించుకో. చేస్తే జాబ్ వచ్చేటట్టుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన రోజు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నావో, స్టార్ట్ చేసిన రోజు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నావో, స్టార్ట్ చేసిన రోజు ఎన్ని గంటలు చదవాలని కసి నీలో ఉందో, చివరి వరకు అదే టెంపోను నువ్వు మెయింటైన్ చెయ్యగలిగితే తప్పకుండా సక్సెస్ ఎందుకు రాదు మిత్రమా, ఒక్కసారి ఆలోచించు. నీ బంధువులు కాని వాళ్ళు బంధువులుగా మారడానికి అవకాశం ఉంది సక్సెస్ నీ చెంతకు చేరితే. ఇప్పుడు నీ బంధువులు నిన్ను హేళన చేసి మాట్లాడుతున్నారు, ఇంకా ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతూ ఉన్నావు మాట్లాడుతున్నారు, అసలు వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. మీ అమ్మా నాన్న ఏం సమాధానం ఇవ్వాలో మీ బంధువులకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి వాటన్నిటికీ సమాధానము
2025లో నువ్వు ఇయ్యగలుగుతావా లేదా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయ మిత్రమా. చాలామందికి చాలా రకాలుగా, అందుకనే నేను మొదటనే చెప్పిన నీ మనసుకు మంచిగా అనిపించకుంటే మన్నించండి అని చెప్పాను. అందుకనే చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించు. 2025లో నువ్వు జాబ్ సాధించే ప్లాన్ తోటి నువ్వు దిగావనుకో, దిగడం వరకే నీ వంతు. అసలు రంగంలోకి దిగావనుకో, ఇంకా అప్పటి నుంచి చూడండి. అసలు 10 గంటలు చదువుతున్నావా, 14 గంటలు చదువుతున్నావా, 8 గంటలు చదువుతున్నావా అన్నీ వదిలిపెట్టు. నీ సిలబస్ అనేటువంటిది నువ్వు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు రివిజన్ చేసి, ప్రీవియస్ బిట్స్ చేసి, ప్రాక్టీస్ బిట్స్లు చేసి, దాంట్లో దాదాపు ఒక 70-80% నేను చెయ్యగలుగుతున్నాను కాన్ఫిడెన్స్ పెంచేదాకా నీ ప్రిపరేషన్ ఆపకుండా అలాగే ముందుకు వెళితే 100% సక్సెస్ సాధించగలవు మిత్రమా. నేను ఒకటి చెప్తున్నా, డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఇతరులతోటి పోల్చుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్ రెసిస్టెంట్ పవర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నీ స్పెసిఫిక్ క్యారెక్టర్ నీకుంటుంది, రెసిస్టెంట్ పవర్ నీకుంటుంది, నీ మెమరీ పవర్ నీకుంటుంది. ఒకరితోటి పోల్చుకొని వాళ్ళతోటి స్టార్టింగ్నే పోల్చుకుంటే ఆగమయ్యేది మనమే, ఆగిపోయేది మనమే. కాబట్టి గుర్తుపెట్టుకో, 2025 సంవత్సరంలో నీ యొక్క జాబ్ క్యాలెండర్లో నీ జాబ్ ఏది డిసైడ్ అయిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయి. ఎప్పటికప్పుడు నీకు తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ భరోసానిస్తుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనేటువంటిది తప్పకుండా అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఏది ఏమైనా మీ అమ్మ నాన్న కోసం, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసము, ఈ సమాజంలో నువ్వు ఏ పొజిషన్లో ఉండాలి, నీ పేరు పక్కన నీకు ప్రొఫెషన్ అనేటువంటిది ఉండాలి అనే స్థాయిలో నువ్వు ఎదుగుతావని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక తమ్ముళ్ళలాగా అనుకోండి, ఒక అన్నలాగా అనుకోండి, మీ కుటుంబ సభ్యుల్లాగా అనుకోండి. తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు 2025లో నువ్వేంటో నిరూపించుకునే సత్తా, సామర్థ్యము, శక్తి అనేటువంటిది నీ లోపలే ఉన్నాయి. దానికోసం మనము ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఎలాంటి జాబ్ అప్డేట్స్ ఉన్నా నీకు తప్పకుండా ఫాలో కా మన ఛానల్ని, తప్పకుండా నీకు 100% అప్డేట్ ఇస్తుంటాను. వీలైతే ఫ్రీ మెటీరియల్ కోసము, అనేక ఫ్రీ క్లాసెస్ కోసము, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మన యాప్లో నీకు ఫ్రీగా అందిస్తాను. కాబట్టి అమ్ముకోవడానికి కాదు, ఆదుకోవడానికి మిత్రమా గుర్తుపెట్టుకో. కాబట్టి అందులో ఫ్రీగా ఉంటాయి, అవన్నీ డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా వాటిని వినియోగించుకోండి. శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఎప్పుడు నీకు స్ఫూర్తినిస్తూ, నీకు నిర్లక్ష్యం కలిగినప్పుడు నీ లక్ష్యాన్ని గుర్తు చేయడానికి, నీ అపజయంలోని నీ జయాన్ని వెలికి తీయడానికి ఎప్పుడు ముందుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో వల్ల నీ యొక్క థింకింగ్ పవర్ మారిందని నేను అనుకుంటున్నా. ఒక్కసారి ఎస్, నీలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరికొన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలను నీకు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.